ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం ఏ స్థాయికి పెరిగిపోయింది అంటే, ప్రభుత్వ ఉద్యోగి సంబంధించినటువంటి ఆఫ్టర్ రిటైర్మెంట్ రావాల్సినటువంటి గ్రాడ్యుయేటీ అప్లై చేసుకోవాలన్నా సరే ₹1,00,000 లంచం అడిగాడు ఓ ప్రబుద్ధుడు. అవును, ఏపీలోని ఏలూరు జిల్లాకు సంబంధించి కేఆర్పురంలో నివాసం ఉంటున్నటువంటి జీసీసీలో పనిచేస్తూ ఇటీవలే రిటైర్డ్ అయినటువంటి ఒక కార్మికుడు, ఈ గిరిజన సహకార సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగి తన పదవీ విరమణం తర్వాత రావాల్సినటువంటి బెనిఫిట్స్ కోసం జీసీసీలో అప్లై చేసుకున్నారు. అయితే ఈ జీసీసీ ప్రధాన కార్యాలయం వద్ద తన భర్తకు రావాల్సినటువంటి ఏదైతే ఉద్యోగ విరమణ తర్వాత రావాల్సినటువంటి గ్రాడ్యుయేటీ కోసం ₹1,00,000 లంచం అడిగారంటూ కూడా ఫిర్యాదు చేసి జీసీసీ కార్యాలయం ఎదుట ధర్నాకి తిరిగింది. ఏలూరులోని కేఆర్పురంలో నివాసం ఉంటూ జీసీసీలో కార్మికుడిగా పనిచేసి పదవీ విరమణ చేసిన తర్వాత వీళ్ళు తన పదవీ విరమణ తర్వాత రావాల్సిన బెనిఫిట్స్ కోసం విశాఖలోని జీసీసీ కార్యాలయంలో అప్లై చేసుకున్నారు. అయితే అక్కడ ఈయనకి రావాల్సినటువంటి గ్రాడ్యుయేటీ విషయంలో ₹1,00,000 లంచం అడిగారంటూ కూడా కార్యాలయం ఎదుట ధర్నాకి తిరిగింది తన భార్య అన్నమాట. ఈ జీసీసీ అధికారులు తనకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా, తన భర్తకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ ఇచ్చేసాము, అన్నీ పొందామని అంటే, లేదు గ్రాడ్యుయేటీ సంబంధించి మీరు ₹1,00,000 లంచం అడిగారు, కాళ్ళు అడిగేలా తిప్పిస్తున్నారు, ఇప్పటి వరకు కూడా కొంచెం కూడా ముందుకు సాగినంపన దాఖలాలు లేవు అంటూ కూడా అధికారుల మీద తీవ్ర స్థాయిలో మండిపడుతూ కూడా లంచం ఇస్తే కానీ ప్రభుత్వ ఉద్యోగికే లంచం ఇవ్వాలనే డిమాండ్ ఎక్కడ ఉంది, అసలు ఏమిటి పరిస్థితి అనేది వాపోయి కూడా వాళ్ళ బట్టలు విప్పేసి బయట పెట్టేసింది ఆవిడ. ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసి ఒక ఎంప్లాయీ రిటైర్మెంట్ అయితే తన పెన్షన్ తీసుకోవడానికి, తన ఆఫ్టర్ రిటైర్మెంట్ సంబంధించిన బెనిఫిట్స్ తీసుకోవడానికి ప్రభుత్వానికి ఒక ప్రభుత్వ ఉద్యోగి లంచం ఇవ్వాల్సిన పరిస్థితి విశాఖ జీసీసీ ఎదుట చోటు చేసుకోవడం కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ ప్రభుత్వ సంస్థల్లో ఇటువంటివి ఇంకా చాప కింద నీరులాగానే ఉన్నాయి, చాలా వరకు కొనసాగుతున్నాయి. లంచాలు అనేవి విపరీతంగా ఉన్నాయనేది ఈ విషయంతో మరోసారి బయటపడింది.